ఫ్రెండ్స్, ఈరోజు ప్రీమియర్ ట్యుటోరియల్ వచ్చేటప్పటికి ప్రీమియర్లో డ్రెస్ కలర్ అనేది ఎలా చేంజ్ చేయాలో చూద్దాం. దీనికోసం నేను 3 మెథడ్స్ యూస్ చేస్తున్నా. ఈ 3 మెథడ్స్లోకి వెళ్ళే ముందు ఇప్పుడు దాకా నేను చెప్పిన ప్రీమియర్ ట్యుటోరియల్స్ అలాగే ప్రీమియర్ ఫుల్ కోర్స్ చెప్పాను. ఆ కోర్స్ కూడా మనకు ఒక 5 అవర్స్ లోపు నేర్చుకోవచ్చు. ఈ వీడియో లింక్స్ వచ్చేటప్పటికి ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి క్లిక్ చేసి ఆ వీడియోలు కూడా చెక్ చేయండి. అస్సలు టైం వేస్ట్ చేయొద్దు. ఈ ట్యుటోరియల్లోకి వెళ్దాం. చూడండి, నేను ఆల్రెడీ ప్రాజెక్ట్ ప్యానల్లో మనకు కావాల్సిన ఫుటేజ్ తీసుకున్నాను. ఫస్ట్ వచ్చేటప్పటికి ఈ ఫుటేజ్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుంటున్నాను. చూడండి, ఈ ఫుటేజ్లో మనం ఇక్కడ హీరోయిన్ డ్రెస్ కలర్ చేంజ్ చేద్దాం. దానికోసం ఫస్ట్ మెథడ్ యూస్ చేస్తున్నా. ఫస్ట్ మెథడ్ వచ్చేటప్పటికి విండోలోకి వెళ్ళి ఇక్కడ లూమినిటీ కలర్ అని ఉంటుంది, ఇక్కడ క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేయడం మనకి సపరేట్గా ఒక విండో ఓపెన్ అవుద్ది. ఇందులో మనకి కీ అని ఉంటుంది, ఇక్కడ మనకి ఐ డ్రాపర్ ఉంటుంది, పక్కన మనకి ప్లస్ మైనస్ ఉంది. దీని గురించి కూడా చెప్తాను. ఫస్ట్ నేను ఈ ఐ డ్రాపర్ తీసుకొని మనకి ఏ కలర్ అయితే చేంజ్ చేద్దాం అనుకుంటున్నామో ఆ కలర్ మీద క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేయడం కింద ఉన్నాయన్నీ ఆటోమేటిక్గా చేంజ్ అయిపోతాయండి. ఇప్పుడు మనకి డ్రెస్ కలర్ మొత్తం సెలెక్ట్ అయిందా లేదా చెక్ చేసుకోవడం కోసం కింద మనకి కలర్ గ్రే అని ఉంది కదా, ఇక్కడ మార్క్ పెట్టుకోండి. ఇందులో కూడా మనకి 3 ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ కలర్ గ్రే, కలర్ బ్లాక్, వైట్ అండ్ బ్లాక్. ఇందులో నేను కలర్ బ్లాక్ యూస్ చేస్తున్నాను. చూడండి, నెక్స్ట్ వచ్చేటప్పటికి పైన HSL అని ఉంది కదా, ఇక్కడ మనం చేంజ్ చేయొచ్చండి. మనకి కలర్ మొత్తం సెలెక్ట్ అయ్యేలాగా మనం సెట్ చేసుకోవచ్చు. చూడండి, స్ప్రెడ్ అవుతుంది. ఇలా స్ప్రెడ్ అవ్వకూడదు. మనకి ఎంతవరకు కావాలో అంతవరకు సెలెక్ట్ చేసుకోండి. చూడండి, ఇక్కడితో అయితే నాకు కలర్ మొత్తం సెలెక్ట్ అయింది. చూడండి, నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ కలర్ బ్లాక్ దగ్గర మనకు మార్క్ ఉంది కదా, మనకి డ్రెస్ మొత్తం సెలెక్ట్ అయిందా లేదా చెక్ చేసుకోవడం కోసం ఇక్కడ ఆఫ్ అంటున్నా, మళ్ళీ ఆన్ చేసుకుంటున్నా. నాకైతే పర్ఫెక్ట్గా కలర్ మొత్తం సెలెక్ట్ అయింది. చూడండి, కార్నర్లో మనకు స్క్రోల్ బటన్ ఉంటుంది, కింద స్క్రోల్ చేసుకొని ఇక్కడ నాకు డీ నాయిస్ అని ఉంది కదా, ఇది కూడా కొంచెం ఇంక్రీజ్ చేసుకోండి. నేను వచ్చేటప్పటికి 18 ఇచ్చాను. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఒకవేళ మీరు బ్లర్ చేయాలనుకున్నారు అనుకోండి, ఈ డ్రెస్ కలర్ బార్డర్స్ అనేవి బ్లర్ అవ్వాలంటే ఇక్కడ మనం బ్లర్ చేసామంటే ఇదంతా మనకి బ్లర్ అయిపోద్ది. మనకి బ్లర్తో పని లేదు. ఇది నేను నార్మల్గా 0లో పెడుతున్నా. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ మనకు మార్క్ ఉంది కదా, ఈ మార్క్ ఆఫ్లో పెట్టుకోండి. మన డ్రెస్ కలర్ చేంజ్ చేయాలంటే ఇక్కడ మనకి కలర్స్ ఉంటాయి, దానికి సిమిలర్గా ఉన్న కలర్ తీసుకోండి. నేనైతే పింక్ కలర్ తీసుకుంటున్నా. చూసారు కదా, మనకి రెడ్ కలర్ వల్ల పింక్ కలర్లో చేంజ్ అయిపోయింది. చూడండి, అలాగే మనకి కార్ కలర్ వచ్చేటప్పటికి ఏ కలర్ ఉండాలి? రెడ్ ఉండాలి. అలాగే రెడ్ కలర్ మన వీడియో క్లిప్లో ఏమేమి ఉన్నాయో మొత్తం మనకి పింక్లో చేంజ్ అయిపోతాయి. మనకి స్టార్టింగ్లో ఈ కార్ వచ్చేటప్పటికి రెడ్ కలర్ ఉండాలి, పింక్ కలర్లో చేంజ్ అయిపోయింది. ఇప్పుడు నేను వీడియో క్లిప్ ప్లే చేసిన చూడండి, ఫుల్ స్క్రీన్లో చూద్దాం. చూడండి, వెనక మనకి రెడ్ కలర్లో డ్రెస్ ఉండాలి. ఇది కూడా అలాగా మనకి వీడియో క్లిప్లో రెడ్ కలర్ ఆటోమేటిక్గా పింక్ కలర్లో చేంజ్ అయిపోతాయి. ఇలా కాదు, నాకు కొన్ని చోట్ల వరకే కలర్ చేంజ్ అవ్వాలి అంటే ఎస్కేప్ కింద టైల్ కీ ప్రెస్ చేసిన. సపోజ్ నాకు ఈ పార్ట్లో హీరోయిన్ వరకే డ్రెస్ కలర్ చేంజ్ అవ్వాలి, మిగతా అన్ని నార్మల్ అయిపోవాలి అంటే ఇక్కడ దాకా వీడియో క్లిప్ కట్ చేసుకుంటాం. మనం కట్ చేసుకోవాలంటే వీడియో సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ K అన్నా కట్ అయిపోద్ది, లేదంటే C అంటే రేజర్ టూల్ వచ్చింది, రేజర్ టూల్తో అయినా కట్ చేసుకోవచ్చు. నేను వచ్చేటప్పటికి కంట్రోల్ K అంటున్నా, నాకు ఇక్కడ దాకా కట్ అయింది. నెక్స్ట్ మీకు ఎక్కడ దాకా కావాలో అక్కడ వరకు సెలెక్ట్ చేసుకొని ఒక్కొక్క ఫ్రేమ్ మనం బ్యాక్కి వెళ్ళాలంటే మనకి కీబోర్డ్లో యారో కీస్ ఉంటాయి కదా, లెఫ్ట్ యారో క్లిక్ చేసామంటే బ్యాక్కి వెళ్తాం, రైట్ యారో క్లిక్ చేసామంటే ఫ్రంట్కి వస్తాం. నాకు ఇక్కడ వరకు డ్రెస్ కలర్ చేంజ్ అయితే చాలు అంటే ఇక్కడ కూడా కట్ చేసుకుంటున్నాను. ఇంకా మనకి మిగతా వీడియో క్లిప్స్ ఉన్నాయి కదా, ఈ క్లిప్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనకి రీసెట్ అనే ఆప్షన్ ఉంటుంది. చూడండి, నాకు ఫస్ట్ పింక్ కలర్ ఉంది కదా, ఇది నాకు రెడ్ కలర్లోకి వెళ్ళిపోవాలి. దానికోసం రీసెట్ అంటున్నాను. నార్మల్గా రెడ్ కలర్లోకి వచ్చింది. అలాగే మనకి లిప్స్ కూడా మనకి పింక్ కలర్లో చేంజ్ అయిపోయింది. ఇది కూడా నార్మల్ కలర్ రెడ్ వచ్చేవాలి అంటే ఇక్కడ రీసెట్ అంటున్నా. చూసారు కదా, ఇప్పుడు మనకు ఓన్లీ ఈ పార్ట్ వరకే డ్రెస్ కలర్ అనేది చేంజ్ అయింది. నెక్స్ట్ దీని ఆప్షన్స్ చూద్దాం. దీని ఆప్షన్స్ వచ్చేటప్పటికి ఇక్కడ మనం సెట్ కలర్లో ఐ డ్రాపర్ టూల్ యూస్ చేసాం కదా, ఇక్కడ మనకి ప్లస్ సింబల్ ఉంది. ప్లస్ ఏంటంటే మనకు ఎక్కడైనా కలర్ కొంచెం తగ్గింది అనుకోండి, ఆ పార్ట్ వరకు మనం ఇంక్రీజ్ చేసుకోవాలంటే చూడండి, సపోజ్ నేను
ఇక్కడ నాకు కలర్ అయితే పర్ఫెక్ట్గా సెలెక్ట్ అయింది. ఒకవేళ ఇంక్రీజ్ చేసుకోవాలంటే ఏమైనా చిన్న చిన్న గ్యాప్స్ ఉంటే ప్లస్ సింబల్ తీసుకొని ఆ ప్లేస్లో క్లిక్ చేసామంటే మనకి ఆ పింక్ కలర్ అనేది యాడ్ అవుద్ది. అదే మనకి కొంచెం ఎక్స్ట్రా యాడ్ అయింది అనుకోండి, అది మనం మైనస్ చేసుకోవాలంటే ఇక్కడ ఐ డ్రాపర్ టూల్ మైనస్ ఉంటుంది, దీంతో మనం మైనస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కింద కలర్స్ ఉన్నాయి కదా, నేనైతే ఏం చేశాను, ఐ డ్రాపర్ టూల్ యూజ్ చేసి కలర్ తీసుకున్నా. అలా కాదు, ఇక్కడ డ్రెస్ కలర్ కి నాకు కింద ఉన్న కలర్లు సెట్ అయినాయి అంటే మనం ఇక్కడ కూడా తీసుకోవచ్చు. కలర్ల మీద క్లిక్ చేయడం దానికి తగ్గట్టుగా కింద ఉన్న HSL అనేవి చేంజ్ అయిపోతూ ఉంటాయి. చూడండి, చూసారు కదా. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఈ 3 ఆర్ట్ల గురించి నేను ఆల్రెడీ చెప్పాను కదా. ఇక్కడ మార్క్ పెట్టి మనకి డ్రెస్ కలర్ ఎంతవరకు సెలెక్ట్ అయింది, కలర్ గ్రేలో చూడొచ్చు, బ్లాక్ లో చూడొచ్చు, వైట్ అండ్ బ్లాక్ లో చూడొచ్చు. లేదు ఇది మళ్ళీ నాకు నార్మల్ గా నేను ప్రీవియస్ ఏ వీడియో తీసుకున్నానో ఆ వీడియోలోకి వెళ్ళిపోవాలి అంటే ఇక్కడ మనకి రీసెట్ అనే ఆప్షన్ ఉంటుంది, ఇక్కడ క్లిక్ చేసామంటే రీసెట్ అయిపోద్ది. చూడండి, అలాగే మనకి ఇక్కడ డీ నాయిస్, మన వీడియో క్లిప్ లో నాయిస్ ఎక్కువ ఉందనుకోండి, ఎడ్జెస్ లో మనకి నాయిస్ కింద కనబడుతుంటే ఇది ఇంక్రీజ్ చేసామంటే మనకి నాయిస్ అనేది డిక్రీజ్ అవుద్ది. అంటే మనకి ఎడ్జెస్ అనేవి స్ట్రైట్ లైన్ కింద రావడానికి డీ నాయిస్ అనేది యూజ్ అవుద్ది. నెక్స్ట్ అలాగే బ్లర్ గురించి చెప్పాను కదా, ఇలాగ మనకి బ్లర్ అయిపోద్ది. ఇదైతే నేను 0లో పెడుతున్నాను. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ మనం కలర్లు చేంజ్ చేసుకుంటున్నాం కదా, మన షాడోస్, మిడ్ టోన్స్, హైలైట్స్ అన్నీ కలిపి ఒకేసారి చేంజ్ చేసుకుంటున్నాం. అలా కాదు, నేను సపరేట్గా చేంజ్ చేసుకోవాలి అంటే ఇక్కడ క్లిక్ చేసామంటే మనకి సపరేట్గా వస్తాయండి. ఇక్కడ మనకి మిడ్ టోన్స్, షాడోస్ అలాగే హైలైట్స్ మనకి దానికి తగ్గట్టుగా సెలెక్ట్ చేసుకుంటాం. చూసారు కదా, ఇలా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. చూడండి, నార్మల్గా ఇక్కడ క్లిక్ చేస్తున్నా. చూడండి, నెక్స్ట్ వచ్చేటప్పటికి కింద మనకి టెంపరేచర్, టింట్, కాంట్రాస్ట్, షార్పెన్, సాచురేషన్ ఈ ఆప్షన్స్ అన్ని ఉంటాయి. ఒకవేళ నేను తీసుకున్న కలర్ నాకు ఇంకా ఎక్కువగా కనబడాలి అంటే కింద మనకి సాచురేషన్ ఉంది కదా, ఇది ఇంక్రీజ్ చేసామంటే మనకి కలర్ అనేది ఇంక్రీజ్ అవుద్ది. అలాగే డిక్రీజ్ చేసామంటే చూసారు కదా, మనకి 0లో పెడితే కలర్ అంతా రిమూవ్ అయిపోయింది. చూడండి, నార్మల్గా 100 పెడుతున్నా. నెక్స్ట్ వచ్చేటప్పటికి షార్పెన్, మనం తీసుకున్న కలర్ బోర్డర్స్ కూడా షార్ప్ అవ్వాలి అంటే ఈ షార్పెన్ అనేది యూస్ చేస్తాం. మైనస్ చేసుకున్నాం అంటే మనకి బ్లర్ అవుద్ది, అదే మనం ఇంక్రీజ్ చేసామంటే షార్ప్ అవుద్ది. నెక్స్ట్ అలాగే కాంట్రాస్ట్, మనం కాంట్రాస్ట్ ఇంక్రీజ్ చేయాలన్నా డిక్రీజ్ చేయాలన్నా, అలాగే మనకి ఇక్కడ టింట్, టెంపరేచర్ ఉంటాయి, ఇవి కూడా మనం చేంజ్ చేయాలంటే చేంజ్ చేసుకోవచ్చు. చూడండి, నేను వేరే కలర్లో చేంజ్ అయింది. అలాగే మనం ఈ టింట్ చేంజ్ చేసినా మన కలర్ అనేది చేంజ్ అవుద్ది. చూసారు కదా, ఇదైతే మనకి ఫస్ట్ మెథడ్. ఇప్పుడు మనం సెకండ్ మెథడ్ గురించి చూద్దాం. చూడండి, సెకండ్ మెథడ్లోకి వెళ్లే ముందు వీడియో క్లిప్స్ ఫ్రెష్గా తీసుకుంటున్నా, మళ్ళీ ఈ క్లిప్ తీసుకున్నా. ఈసారి వచ్చేటప్పటికి వీడియో ఎఫెక్ట్ యూజ్ చేద్దాం. దానికోసం ఇక్కడ క్లిక్ చేసామంటే మనకి ఎఫెక్ట్స్ అని ఉంటుంది. ఈ ఎఫెక్ట్స్ అనేవి మీరు ఒకవేళ క్లోజ్ చేసి ఉంటే ఈ ఎఫెక్ట్స్ అనేవి మీకు ఇక్కడ కనబడవండి. ఈ ఎఫెక్ట్స్ కావాలంటే దీని షార్ట్ కట్ Shift+7 లేదంటే విండోలో ఎఫెక్ట్స్ అన్నా మనకి ఆటోమేటిక్గా ఎఫెక్ట్స్ వస్తాయి. నాకైతే ఆల్రెడీ ఎఫెక్ట్స్ ఉన్నాయి కదా, ఇక్కడ ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేస్తున్నా. ఈ స్ట్రెచ్లో చేంజ్ కలర్ అని టైప్ చేయండి. ఇక్కడ చేంజ్ కలర్ అని టైప్ చేయడం మనకి 2 ఆప్షన్స్ వస్తాయి, చేంజ్ కలర్, చేంజ్ టు కలర్. మనకి చేంజ్ కలర్ కన్నా చేంజ్ టు కలర్ అనేది బాగా యూజ్ అవుద్ది. చూడండి, ఫస్ట్ నేను చేంజ్ కలర్ చెప్తున్నా. చూడండి, దీన్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోండి. నెక్స్ట్ ఈ చేంజ్ కలర్ ప్రాపర్టీస్ అన్ని మనకి ఎఫెక్ట్ కంట్రోల్స్ లో ఉంటాయి. మీకు ఎఫెక్ట్ కంట్రోల్స్ వచ్చేటప్పటికి సోర్స్ మౌంటర్లో ఇక్కడ కనబడుద్దండి. ఒకవేళ మీరు హైడ్ చేసి ఉంటే దీని షార్ట్ కట్ వచ్చి Shift+5 లేదంటే విండోలోకి వెళ్ళి ఎఫెక్ట్ కంట్రోల్స్. చూడండి, ఎఫెక్ట్ కంట్రోల్స్ వచ్చింది. ఇప్పుడు మనం తీసుకున్న చేంజ్ కలర్ వీడియో ఎఫెక్ట్ అనేది ఇక్కడ హైలైట్ అయింది. చూడండి, ఫస్ట్ మనం అప్లై చేద్దాం. ఇక్కడ మనకి కలర్ టు చేంజ్ అని ఉంది కదా, ఇక్కడ మనకి ఐ డ్రాపర్ టూల్ ఉంటుంది. ఇది క్లిక్ చేసి మీరు ఏ కలర్ అయితే చేంజ్ చేద్దాం అనుకుంటున్నారో కలర్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వచ్చేటప్పటికి పైన హ్యూ ట్రాన్స్ఫార్మ్ అని ఉంది కదా, ఇక్కడ మనం ఇంక్రీజ్ చేసే కొద్దీ మన కలర్లు చేంజ్ అవుతూ ఉంటాయి. చూడండి, మీకు ఏ కలర్ కావాలో ఆ కలర్లో సెలెక్ట్ చేసుకోండి. చూడండి, ఈ కలర్లో చేంజ్ చేసా. నాకు ఇక్కడ డ్రెస్ కలర్ అయితే పర్ఫెక్ట్గా సెలెక్ట్ అవ్వాలా. చూడండి, నాకు మధ్యలో డిస్టర్బెన్స్ ఉంది. దానికోసం ఏం చేస్తున్నా అంటే ఇక్కడ మ్యాచ్ కలర్స్ అని ఉంది కదా, ఇక్కడ మనకి RGB ఉంటుంది. ఈ RGB ప్లేస్లో యూజింగ్ హ్యూ అని ఉంది కదా, ఇది క్లిక్ చేసుకోండి. ఇప్పుడు ఒకసారి అబ్జర్వ్ చేద్దాం, మనకైతే పర్ఫెక్ట్గా సెలెక్ట్ అయింది. చూడండి, ఇప్పుడు మనం ప్లే చేసామంటే చూసారు కదా, మనం ఈ మెథడ్ కూడా యూజ్ చేసి డ్రెస్ కలర్ అనేది చేంజ్ చేసుకోవచ్చు.
ఇప్పుడు వచ్చేటప్పటికి థ్రాడ్ మెథడ్ గురించి చూద్దాం. ఈ వీడియో క్లిప్ డిలీట్ చేసుకొని ఇంకో వీడియో క్లిప్ తీసుకుంటున్నా. చూడండి, నాకు వీడియో ట్రాక్ జూమ్ అవ్వాలి, దానికోసం కీబోర్డ్లో ప్లస్ సింబల్ క్లిక్ చేస్తున్నా. చూడండి, ఇప్పుడు నేను యూజ్ చేసిన 3 మెథడ్స్ మనం ఏ వీడియో క్లిప్కైనా అప్లై చేయొచ్చు. మీకు వీడియో క్లిప్ చేంజ్ చేశాను అంతే. ఇప్పుడు నేను థ్రాడ్ మెథడ్ కూడా యూజ్ చేస్తున్నా. చూడండి, నాకు ఇది ఇక్కడతో కట్ అవ్వాలి. Ctrl+K. చూడండి, ఈ వీడియో క్లిప్ ఏంటంటే నాకు టీషర్ట్ కలర్ అనేది చేంజ్ అయిపోతూ ఉండాలి. ఎప్పుడు చేంజ్ అవ్వాలి? నేను టీషర్ట్ హ్యాండ్తో ఎప్పుడైతే లాగుతానో అప్పుడు నాకు కలర్ అనేది చేంజ్ అవ్వాలి. దానికోసం దానికి తగ్గట్టుగా నేను ఈ వీడియో అన్నది కట్ చేసుకుంటున్నా. చూడండి, నాకు ఇక్కడ కట్ అవ్వాలి. Ctrl+K. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ కూడా కట్ అవ్వాలి. Ctrl+K. ఇక్కడ కూడా కట్ అవ్వాలి. Ctrl+K. నాకు వీడియో క్లిప్ ఇక్కడ దాకా చాలు. Ctrl+K. ఇది డిలీట్ చేసుకుంటున్నాను. చూడండి, ఇది నేను 4 పార్ట్స్ కింద కట్ చేసుకున్నా. నా ఫస్ట్ పార్ట్ అయితే నార్మల్గానే ఉండాలి. నేను తీసుకున్న టీషర్ట్ కలర్ నాకు నచ్చలా, అది నార్మల్గానే ఉంచా. ఎప్పుడైతే నేను డ్రాగ్ చేస్తున్నానో ఇక్కడ నాకు కలర్ అనేది చేంజ్ అయిపోవాలి. దానికోసం నేను ఇక్కడ కట్ చేసుకున్నా కదా, ఇప్పుడు నేను సెకండ్ వీడియో క్లిప్ సెలెక్ట్ చేసుకుంటున్నా. సెలెక్ట్ చేసుకొని ఎఫెక్ట్స్లో ఇందాకైతే మనం చేంజ్ కలర్ యూస్ చేసాం కదా, ఇప్పుడు వచ్చేటప్పటికి చేంజ్ టు కలర్ అని కింద ఆప్షన్ ఉంటుంది. ఇదే మనకి థ్రాడ్ మెథడ్. ఇది కూడా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకున్నా. ప్రాపర్టీస్ అన్నీ మనకి ఇక్కడ కనబడతాయండి. చేంజ్ టు కలర్ మనం తీసుకున్న వీడియో ఎఫెక్ట్. చూడండి, ఇక్కడ మనకి ఫ్రమ్ అని ఉంది కదా, ఫ్రమ్ దగ్గర ఐ డ్రాపర్తో ఆ టీషర్ట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మనకి 2 అని ఉంది కదా, ఇక్కడ మీరు ఏ కలర్ అయితే చేంజ్ చేద్దాం అనుకుంటున్నారో ఆ కలర్ అనేది సెలెక్ట్ చేసుకోండి. నాకు వచ్చే పింక్ కావాలి, పింక్లో చేంజ్ చేసుకున్నా. చూడండి, ఫస్ట్ ఇది సెకండ్ పింక్లోకి చేంజ్ అయింది. నెక్స్ట్ థ్రాడ్ వన్ వచ్చేటప్పటికి థ్రాడ్ వీడియో క్లిప్ సెలెక్ట్ చేసుకున్నా. మనం ఏ ఎఫెక్ట్ అప్లై చేయాలి? చేంజ్ టు కలర్ అనే వీడియో ఎఫెక్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకున్నా. ఇక్కడ కూడా ఐ డ్రాపర్తో టీషర్ట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ 2 మీకు ఏ కలర్ కావాలో ఆ కలర్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు మనం ఫైనల్ క్లిప్ మీదకి వెళ్దాం. ఫైనల్ క్లిప్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనకి చేంజ్ టు కలర్ ఉంది కదా, ఈ ఎఫెక్ట్ ఆ వీడియో మీద డ్రాగ్ అండ్ డ్రాప్ చేయండి. ఇక్కడ కూడా సేమ్ ఐ డ్రాపర్తో క్లిక్ చేసుకొని కింద మనకి 2 అని ఉంది కదా, ఈ 2 దగ్గర చూడండి నిండు రెడ్ పెడుతున్నా. చూడండి, ఇది మనం ఒకసారి ప్లే చేద్దాం. మనకు ఫుల్ స్క్రీన్ కావాలంటే ప్రోగ్రామ్ మానిటర్ సెలెక్ట్ చేసుకొని ఎస్కేప్ కింద టైల్కి ప్రెస్ చేయండి. అంటే స్టార్టింగ్ నుంచి చూద్దాం. ఫ్రెండ్స్, చూసారు కదా, ఇప్పుడు దాకా నేను చెప్పిన ప్రీమియర్ ట్యుటోరియల్ లింక్స్, అలాగే నేను ప్రీమియర్ ఫుల్ కోర్స్ చెప్పాను. ఆ ఫుల్ కోర్స్ కూడా మనకు ఒక 5 అవర్స్ లోపు ఉంటుంది. ఈ వీడియో లింక్స్ వచ్చేటప్పటికి ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి క్లిక్ చేసి ఆ వీడియోలు కూడా చెక్ చేయండి. మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మీరు ఆల్రెడీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉంటే ఈ వీడియోకి నేను 200 లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. ఫ్రెండ్స్, నెక్స్ట్ ట్యుటోరియల్లో కలుద్దాం.